హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇదేదో కొత్తది అనుకోవద్దు. సింపుల్ గా చెప్తాం, అదే హెచ్ఎండిఏ. హైదరాబాదీ ప్రతి ఒక్కరికి ఇది నోటెడ్. సహజంగా ఆయా సంస్థలు చేసే పనుల వల్ల పేరు వస్తోంది. ఇక్కడ మాత్రం రివర్స్. శివార్లలోని చిన్న స్థలమైన అపార్ట్మెంట్ అయినా సరే బ్యానర్లో ఫస్ట్ అక్షరాలు హెచ్ఎండిఏ అప్రూవల్ అని ఉంటుంది. ఆ విధంగా ఇది మంచి పాపులారిటీ సంపాదించుకుంది. గతంలో 100 కోట్ల ఆదాయం, ఏళ్ల తరబడి యాక్షన్ ప్లాన్తో కలకలలాడేది కార్పొరేషన్. అప్పుడెప్పుడు అన్నట్లు హెచ్ఎండిఏ పరిస్థితి ప్రస్తుతం తలకిందులైంది. చేతిలో సింగిల్ ప్రాజెక్ట్ కూడా లేదు, ఆదాయం లేదు, అప్పులు మాత్రం ఘనంగా ఉన్నాయి. భవిష్యత్తుకు ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అంటే చెప్పుకోవడానికి బోలెడున్నాయి. అన్నీ కూడా ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. వీటిని పట్టాలెక్కించాలంటే ప్రభుత్వం కర్ణించాల్సిందే. వచ్చే పరిస్థితి కూడా లేదు. తెల్ల ఏనుగును మేపుతున్నట్లు ఉందనే సెటైర్స్ కూడా ఈ మధ్య బాగా పాపులర్ అవుతున్నాయి. క్రమబద్ధీకరణలో తీసుకొచ్చిన కొత్త స్కీమ్ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ లో తన వాటాగా 500 కోట్లు అంచనా వేస్తోంది. అది కూడా ఇప్పుడు కాదు, 6 నెలల తర్వాత. ఏడావాత రాబోయే ఆదాయం కూడా నడుస్తున్న ఖర్చులకు సరిపోతుంది. ఔటర్ రింగ్ రోడ్డు కోసం చేసిన అప్పు, బ్యాంకు కట్టాల్సిన వడ్డీ సంగతి ఏంటనేది అగమ్య గోచరం. హెచ్ఎండిఏ మనుగడేంటి, ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది, కార్పొరేషన్ ఉంటుందా లేదా అనే ఈ విషయాలపై పూర్తి వివరాలు అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రభాకర్ లైవ్ లో రెడీగా ఉన్నారు. ప్రభాకర్, చెప్పండి, హెచ్ఎండిఏ చేతిలో ప్రాజెక్ట్స్ లేవు, ప్రతిపాదనలో ఉన్న వాటికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ లేదు, మరి కార్పొరేషన్ మనుగడేంటి? మొత్తం హెచ్ఎండిఏ పరిస్థితి అంతా కూడా అగమ్యగోచరంగానే కనిపిస్తుంది. ఆదాయం లేదు, ఆలోచన లేదు అనే చందంగానే మారింది. ముఖ్యంగా హెచ్ఎండిఏకి సంబంధించి దాదాపు ఒక 10 ఏళ్ల కిందట సేమ్ సీన్ చూసుకుంటే 1000 కోట్ల ఆదాయం, దాదాపు 100 కొద్ది ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఆ పరిస్థితి మొత్తం కూడా రివర్స్ అయింది. కనీసం ప్రాజెక్టులు లేవు, చేద్దామంటే వచ్చిన ఆదాయం లేదు, మనీ లేదు అనే పరిస్థితి హెచ్ఎండిఏలో తయారైంది. ప్రాజెక్టులు ఒకటి కూడా ఇప్పుడు చేతిలో లేవు. ప్రపోజల్స్ ప్రాజెక్ట్ ఉన్నా కూడా ప్రపోజల్ ప్రాజెక్ట్స్కి సరిపడేంత బడ్జెట్ లేదు అనేది ఇప్పుడు తేలుతుంది. ముఖ్యంగా హెచ్ఎండిఏకి సంబంధించి 5 జిల్లాల్లో విస్తరించి ఉంది. జిహెచ్ఎంసీ తర్వాత హెచ్ఎండిఏ చాలా పాపులర్గా ఉంది. మీరు చెప్పినట్టు చివరి ఏ ప్రాంతాల్లో అయినా కూడా హెచ్ఎండిఏ పేరు లేని బ్యానర్ కనిపించదు, దాని అప్రూవల్ లేని అది ఉండదు. సో హెచ్ఎండిఏకు ప్రధాన ఆదాయ వనరులైన లేఅవుట్ రెగ్యులేషన్స్, అట్లాగే లేఅవుట్ పర్మిషన్స్, బిల్డింగ్ పర్మిషన్స్ ఇవన్నీ కూడా ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నాయి. దాదాపు 600 కోట్ల ఆదాయం మాత్రమే ఇప్పటి వరకు వస్తుంది. అంటే 600 కోట్లలో ఒక 120 కోట్లు బిల్డింగ్ పర్మిషన్స్ నుంచి, అట్లాగే ఇంకొక 120 కోట్లు లేఅవుట్ పర్మిషన్స్ నుంచి వస్తుంది. కాకపోతే దీంట్లో వచ్చిన మిగతా ఇంకొక 200 కోట్లు 300 కోట్లు మిగతా వాటి నుంచి వస్తుంది. కాకపోతే దీనిలో వచ్చిన సగం పైగా ఆదాయం జీతాలకే వెచ్చించాల్సి వస్తుంది, జీతాలకు ఇవ్వడానికే సరిపోతుంది. ఎక్కడ కూడా ప్రాజెక్టుల నిర్మాణానికి సాధ్యం కావట్లేదు. ముఖ్య విషయం అంటే హెచ్ఎండిఏ పరిస్థితి ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవాలంటే ఔటర్ రింగ్ రోడ్ను ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. స్పందన ఔటర్ రింగ్ రోడ్ను చేపట్టారు. మొత్తం 158 కిలోమీటర్ల పరిధిలో హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ను చేపట్టారు. దీనికోసం 6,696 కోట్లను ఖర్చు పెట్టారు. దీనిలో 2 ఏళ్ల నుంచి ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేస్తామని చెప్పారు. ఇంకొక 1 కిలోమీటర్ పెండింగ్లో ఉంది. ఈ ఒక్క ప్రాజెక్టు మినహా 2 సంవత్సరాల్లో హెచ్ఎండిఏ ప్రాజెక్ట్స్ ఒక్కటి కూడా కంప్లీట్ కాలేదు, ఒక్కటి కూడా మొదలు కాలేదు. దీనికి ప్రధాన ఆటంకంగా సీఎం కూడా గతంలోనే హెచ్ఎండిఏని ప్రక్షాళన చేస్తామని చెప్పారు. అవసరమైతే హెచ్ఎండిఏని ఎత్తేస్తామని కూడా ప్రకటించిన సందర్భాలు. అట్లాగే హెచ్ఎండిఏ అంటేనే కేర్ ఆఫ్ కరప్షన్గా మారిన పరిస్థితి. దీన్ని అంతా కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది అని ప్రభుత్వం భావించినప్పటికీ ఇది సాధ్యం కాదు అని ప్రభుత్వం కూడా ఇప్పుడు చేతులు ఎత్తేస్తానికి కనిపిస్తుంది. దీనికి ప్రధాన నిదర్శనం బడ్జెట్లలో చూసుకున్నట్లయితే దాదాపు 2-3 సంవత్సరాల నుంచి బడ్జెట్లో ఆరకొర నిధులే హెచ్ఎండిఏకి సమకూరుతున్నాయి. హెచ్ఎండిఏకు పెద్దగా ఇచ్చిన దాఖలాలు అయితే కనిపించలేదు. మీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఆదాయం తెచ్చుకోండి, ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయండి అని హెచ్ఎండిఏను ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. అట్లాగే ప్రధానంగా చాలా ఇంపార్టెంట్గా తీసుకున్న, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎస్ఆర్డిపిలో కూడా హెచ్ఎండిఏ చేతులు ఎత్తేసింది. స్ట్రాటజికల్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్. ఈ దీంట్లో కూడా హెచ్ఎండిఏ మా వల్ల కాదు, మా నిధులు సరిపోవు
అని చేతులెత్తేసిన పరిస్థితి. దాంతోపాటు కేసీఆర్ కూడా లెటర్ రాశారు. సీఎం కేసీఆర్ కూడా మాతో అవడం లేదు, దీన్ని జిహెచ్ఎంసీ చేపడుతుంది, మాకు సంబంధం లేదు అని అప్పట్లోనే లెటర్ రాసిన పరిస్థితి. ఇదంతా కనుక చూసినట్లయితే గతంలో ఉన్న హెచ్ఎండిఏ వేరు, ఇప్పుడున్న హెచ్ఎండిఏ వేరు. ఒక తెల్ల ఏనుగుని మేపుతున్నట్టుగానే ప్రభుత్వం భావిస్తున్నట్లయితే కనిపిస్తుంది. ఓవరాల్గానైతే హెచ్ఎండిఏ ప్రపోజల్ ప్రాజెక్ట్స్గా ఉన్నాయి. మియాపూర్ ఇంటర్ బస్ టెర్మినల్, ఇది ఇంటర్సిటీ బస్ టెర్మినల్, ఇది ఎప్పటి నుంచో ప్రాసెస్లో ఉంది, ఇంకా పూర్తి కాలేదు. అట్లాగే బాటసింగారం వద్ద లాజిస్టిక్ పార్కు, హైదరాబాద్ హ్యాబిటేట్ సెంటర్, బాల్నగర్లో ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ సెంటర్, నోడల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఇజ్జత్ నగర్లో ఐఎంఈసీ సెంటర్, హైదరాబాద్ సైన్స్ సిటీ అభివృద్ధి, 7 ప్రాజెక్టులు ఉన్నాయి. 7 ప్రాజెక్టులలో ఒక్కటి కూడా ఇంతవరకు ప్రోగ్రెస్ లేదు. ఎప్పుడో ప్రపోజల్స్ పంపించారు, వాటిని స్టార్ట్ చేద్దామంటే చేతుల్లో డబ్బులు లేని పరిస్థితి. సో ఏం చేయాలి అనే అటు అధికారులు తలలు పట్టుకుంటున్నారు, హెచ్ఎండిఏ అధికారులు తలలు పట్టుకున్నారు. కాకపోతే ఇక్కడ ఇంకొక విషయం స్పందన, చాలా రోజులుగా హెచ్ఎండిఏ కమిషనర్లు మారుతున్నారు. దాదాపుగా ఒక ఇయర్లోనే 3 కమిషనర్లు మారిన పరిస్థితి. అప్పటి నుంచి కూడా అంటే ఒక అధికారుల్లో స్థిరత్వం లేదు, హెచ్ఎండిఏ ఆదాయం రాకపోవడం, హెచ్ఎండిఏను అభివృద్ధి చేద్దామన్నా అసలు ఎక్కడి నుంచి వస్తుందో తెలియకపోవడం. బీపీఎస్ ఎల్ఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్కీమ్, దీని ద్వారా కొంత ఆదాయం వస్తుంది, కొంత గిటాన్ అవుదామని చూసారు హెచ్ఎండిఏ అధికారులు. కాకపోతే దాని నుంచి వచ్చే 500 కోట్ల ఆదాయం కూడా ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే బీఆర్ఎస్పై కోర్టు స్టే ఉంది, ఎల్ఆర్ఎస్ జరుగుతూ ఉంది. ఆ 500 కోట్లు కూడా 6 నెలల దాకా వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఈ మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒకప్పుడున్న హెచ్ఎండిఏ ఇప్పుడున్న హెచ్ఎండిఏ చాలా డిఫరెన్స్గా కనిపిస్తుంది. ఇప్పుడు అప్పుల కోసం చూస్తున్న పరిస్థితి. మనం చెప్పాము ఇంతకుముందు ఔటర్ రింగ్ రోడ్ కోసం తీసుకున్న వాటికి 6,696 కోట్ల రూపాయలకి వడ్డీలు కట్టలేకపోతున్నారు. అట్లాగే మిగిలిన ఆదాయం ఇంతకుముందు జీతాలకు వెచ్చిస్తుండగా 600 కోట్ల ఆదాయం వస్తే దాని జీతాలకు పోతుంటే ఈఎంఐలు కూడా, లోన్లు కూడా కరెక్ట్గా కట్టలేని పరిస్థితి. జైకా కొన్ని నిధులు ఇస్తుంది, జపాన్కి సంబంధించిన ఆర్థిక సంస్థ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి కొంత నిధులు ఇచ్చింది. హెచ్ఎండిఏ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తామని చెప్పుకుంటున్నారు అధికారులు. ఆ ఒక్క ప్రాజెక్ట్ ఔటర్ రింగ్ ప్రాజెక్ట్ కూడా మొత్తం సొంత బడ్జెట్తో చేయకుండా జైకా నిధులు తీసుకొచ్చి చేశారు. సో ఓవరాల్గానైతే ఇప్పుడు 7 ప్రాజెక్టులు పూర్తయిన కంప్లీట్ అయిందని చెప్పుకుంటున్న ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్, ఇవన్నింటినీ కూడా హెచ్ఎండిఏ మొత్తం కూడా బాధ్యత తీసుకుంది అని చెప్తున్నారు. కాకపోతే ఆదాయం లేదు, అట్లాగే ఎక్కడి నుంచి వచ్చే అవకాశం కూడా లేకపోవడంతో ఇప్పుడైతే మిగిలిన ప్రాజెక్ట్స్ పై నీళ్ళు కమ్ముకున్నట్టే కనిపిస్తుంది సౌమ్య. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రభాకర్.